ఈరోజు మేడే ప్రపంచవ్యాప్తంగా మేడే జరుపుకుంటున్న కార్మికులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు పాలకుర్తిలో పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందరికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 30 మాసాలైంది. ఈరోజు ఇప్పటి వరకు కూడా ఇచ్చిన హామీలను ఏది నెరవేరకుండా ఇవాళ రైతులు అంటోళ్ళు రోడ్ల మీద మక్కలు కానీ వరి కానీ రోడ్ల మీద అనేక మంది నియోజకవర్గంలో పాలకుర్తి నియోజకవర్గంలో ఇవాళ ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద ఉన్నాయి. కాంటాలు కాకుండా ఇప్పటి వరకు మక్కలైతే 15 రోజుల నుంచి 2 నెలల నుంచి రోడ్ల మీద పడికాపులు వస్తాను. గోనె సంచులు లేవు, మార్కెట్ కాంటాలు అయితే లేవు, కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ కాలేదు. ఇప్పటి వరకు స్టార్ట్ అయితే లారీలు లేవు. ఒక్కొక్కరు రైతులందరూ కూడా మక్కలు రోడ్ల మీద పోసి ఎప్పుడు వర్షం వస్తుందో ఏమవుతుందో అని రైతు ఒక ఆవేదనతో ఈరోజు చాలా పరిశ్రమలు ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 30 నెలలైనా కూడా ఏది ఇచ్చిన హామీలు నెరవేరక ప్రజలను మోసం చేసి ఈరోజు రైతులను కూడా మోసం చేసే కాడికి వచ్చింది. 30 నెలలు నేను అది చేస్తా ఇది చేస్తా ఏదో అని అబద్ధాలతోని ఎన్నో హామీలు ఇచ్చిండు. ఇవాళ రైతు రాజ్యం అని రైతు డిక్లరేషన్ అని ఇవాళ రాహుల్ గాంధీ వరంగల్కి వచ్చి ఎన్నో మాటలు చెప్పిండు. మా రేవంత్ రెడ్డి మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేము రైతులకు ఇన్ని డిక్లరేషన్ చేస్తాము ఇది అన్నాం అదన్నారు. ఇవాళ రైతులైతే వరి మక్కలు కొనియండి, మక్కలు ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చినాయి. వరి ధాన్యం మొత్తం కుప్పలుగా ఎక్కడ పడితే అక్కడ రోడ్లల్లో మార్కెట్లల్లో అందరూ ఆగంగా పరిశానిగా చూస్తారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా నిమ్మకు నీరెత్తలేదు. పాలకుర్తిలో నియోజకవర్గంలో ఎక్కడ పడితే అక్కడ ఈ తెలంగాణ మొత్తంలో కూడా రైతులందరూ అగోగతి పాలవుతున్నారండి. ముఖ్యంగా ఈరోజు రేవంత్ రెడ్డికి సూటిగా ఇక్కడ నుంచి మేము డిక్లరేషన్గా మీరు రాహుల్ గాంధీ వరంగల్కి వచ్చి డిక్లరేషన్ అని చెప్పి ఏదో హామీలు ఇస్తే మిమ్మల్ని ప్రభుత్వం ఎక్కింది. ఇక్కడ పాలకుర్తి ఎమ్మెల్యే ఇవాళ మంచి నాయకుడు దయాకర్ రావు గారిని ఓడగొట్టుకొని పాలకుర్తి వీళ్ళు ఏదో అమెరికా నుంచి వచ్చి ఎన్నో డబ్బులు ఉన్నాయి ఏదో చేస్తారు, వాళ్ళ సొంతంగా కూడా ఖర్చు పెట్టి చేస్తారనుకుంటే ఇవాళ పాలకుర్తి ఎమ్మెల్యే ఇవాళ రైతులందరూ కూడా వరి ధాన్యం రోడ్ల మీద వేసుకున్నారు. కాంటాలుగా అయితలేవు, ఇబ్బందులు అవుతున్నాయి. మొక్కజొన్న రోడ్ల మీద పోషిళ్ళు, కాంటాలు అయితే లేవు, గోనె సంచులు లేవు, లారీ ట్రాన్స్పోర్టు ఎవరు వస్తలేరు, ఇక్కడ ఆఫీసర్ లేరు, కలెక్టర్ స్పందిస్తలేరు. ఇక్కడ అధికారులు ఉన్నారంటే ఇక్కడ ఎమ్మెల్యేకి చెప్పుకుంటామంటే ఎమ్మెల్యే ఇక్కడ ఉండక రైతులను కష్టసుఖాలు చూడక అమెరికా పర్యటన చేసిందండి. ఏంది ఇవాళ అత్యధిక మేయర్తో మంచి నాయకుడిని దయాకరావును ఓడగొట్టుకొని ఇవాళ ఝాన్సీ రెడ్డిని ఇవాళ ఏదో ఝాన్సీ రెడ్డి యశస్వన్ రెడ్డిని ఇవాళ అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ఇవాళ రైతులకు అన్నం పెట్టబోయి సున్నం పెడుతున్నారు. ముఖ్యంగా ఈరోజు మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రెస్ మీట్తోని మేము 5వ తారీఖు వరకు డెడ్ లైన్ పెడుతున్నామండి. 5వ తారీఖు వరకు మక్కలు వరి ధాన్యం కొనకపోతే రేపు మా దయాకరావు గారి ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయిలో పెద్ద ధర్నా ఇక్కడ పాలకుర్తిలో ధర్నా చేయబోతున్నాం. ముఖ్యంగా ఈరోజు మీరు 5వ తారీఖు వరకు ఎక్కడ కొనుగోలు కేంద్రాలైనా కూడా ఏదైనా కూడా వరి మొక్కజొన్నలు ఇమ్మీడియట్లీ స్టార్ట్ చేయాలని ఈ ప్రెస్ ద్వారా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు రాహుల్ గాంధీ 2023లో ఇక్కడ 6వ తారీఖు వచ్చి వరంగల్లో రైతు డిక్లరేషన్ సభ అని చెప్పిండండి. రైతు డిక్లరేషన్ చెప్తే ఇక్కడ పబ్లిక్ అంతా కేసీఆర్ ఏం చేయలేదు, మేము రేపు మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతు డిక్లరేషన్ అని చెప్పి రైతులకు 2 లక్షలు మాఫీ చేస్తా అన్నాడు. ఆ రైతు కూలీలకు 15,000 ఇస్తా అన్నాడు, రైతు భరోసా కల్పిస్తా అన్నాడు. అట్లాంటి 9 హామీలు ఇచ్చినండి రైతు డిక్లరేషన్ సభ అని చెప్పి రైతులను మోసం చేసి ఇవాళ ఈ రాహుల్ గాంధీ కూడా పారిపోయిండు. ఇవాళ రేవంత్ రెడ్డి ఈ రైతులతో ఓటేసుకొని ఇవాళ రైతులను తెలంగాణ రాష్ట్రం మొత్తం కేసీఆర్ చేపట్టి ప్రాజెక్టులు కట్టి నీళ్లు తెచ్చి ఇవాళ ఇస్తే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక రైతులను అసోగోస పెడతాడు. లాస్ట్కు యూరియా బత్తాలు కూడా ఇచ్చలేని ముఖ్యమంత్రి ఇవాళ రేవంత్ రెడ్డి అయిపోయిందండి. ముఖ్యంగా ఈ రాహుల్ గాంధీ ఇక్కడ వరంగల్ సభకు వచ్చి చెప్పినందుకు ముక్కు నేలకు రాసి రేవంత్ రెడ్డిని ఇవాళ కొనుగోలు కేంద్రాలను అన్ని కొనుగోలు తెలంగాణ వ్యాప్తంగా మొక్కజొన్నలు వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మీ ప్రెస్ ద్వారా మాట్లాడుతున్నాము. ముఖ్యంగా ఈరోజు 5వ తారీఖు వరకు
చేయకపోతే 6వ తారీఖు నాడు కూడా మాది భారీ బహిరంగ సభ కేటీఆర్ గారితో ఉంటుంది వరంగల్లో. రైతు డిక్లరేషన్ సభలో మీరు ఏం మోసం చేసినా మా కేటీఆర్ గారు మా మంత్రులు అందరూ కూడా క్లియర్గా మీకు తెలియపరుస్తారు. కాబట్టి ముఖ్యంగా 5వ తారీఖు నాడు ఇక్కడ ఎమ్మెల్యే కానీ కలెక్టర్ కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు అధికారులు కాంగ్రెస్ నాయకులు అందరూ 5వ తారీఖు వరకు ఇక్కడ రోడ్ల మీద ఉన్న మక్కలు కొనుగోలు కేంద్రాల కాడిన వరి ధాన్యాలు అందరినీ కూడా మనందరం ఇమ్మీడియట్లీ కొనాలని మేము ఈ ప్రెస్ ద్వారా మీకు డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ నాయకత్వం.